ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించులుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కృంభరించుము. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు మొదట లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించు అని చెప్పని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎంతమంది మొట్టమొదట లేచిన వెంటనే ప్రార్థన చేసేవారిగా ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఉదయం లేగానే మనము ప్రార్థనతో మన జీవితాన్ని, మన దినాన్ని మొదలుపెట్టినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద దిగి వస్తుంది. మొదటి జామున మొరపెట్టినప్పుడు అనేకమైన కార్యములు, అనేక మంది భక్తుల జీవితంలో దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా రేయి మొదటి జామున మొరపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యములు చేయగలిగిన వాడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నుంచి ఎవరైనా తెల్లవారు లేచినప్పుడు ప్రార్థన చేసే అనుభవం లేని వారైతే ఇప్పటి నుంచే మీరు మొదలు పెట్టండి. దేవుడు మీ జీవితంలో కూడా ప్రార్థన విని ఆలకించి సహాయం చేసేవాడిగా ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు.